హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ తెలుగు. మనకు జనరల్గా కంప్యూటర్లో స్పీకర్ ప్రాబ్లం అట్లా ఉంటుంది కదా, మనకు స్పీకర్ పనిచేయకుండా. ఆ ప్రాబ్లమ్ని ఈరోజు అంతా నేనైతే సాల్వ్ చేశాను. ఎలా అంటే మీ మొబైల్ని అయితే మీ కంప్యూటర్ స్పీకర్గా అయితే వాడుకోవచ్చు. దీనికోసం మీ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసేయండి లేట్ చేయకుండా. ఇక్కడ మీరు ఆడియో రియల్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు కొంచెం చూసుకోవచ్చు, డౌన్లోడ్ అని ఉంది. కావాలంటే మీరు కింద అయితే చూసుకోవచ్చు అనమాట. విండోస్కి, లినక్స్కి ఉంది, మ్యాక్ అంటే యాపిల్ వాళ్ళకి, లినక్స్కి, విండోస్కి అంటే 3 కంప్యూటర్స్కి అయితే ఉంది అనమాట. నాది విండోస్ కాబట్టి నేనైతే విండో అయితే డౌన్లోడ్ చేస్తుంటున్నాను. ఒకవేళ మీరు కనుక లినక్స్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ అయితే అక్కడున్న ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇదండి, నాకైతే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ నాకు వచ్చేసి నేనైతే అడుగుతున్నా అన్నమాట పర్మిషన్స్. మీరైతే ఓకే ఇచ్చేయండి. నెక్స్ట్ కొట్టండి, ఇన్స్టాల్ కొట్టండి. ఇదైతే మీరైతే కొంచెం టైం తీసుకొని అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, బట్ కొంచెం అయితే వెయిట్ చేయాల్సిందే. ఇదండి అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం. దానికంటే ముందు మీ ఫోన్లో కూడా ఇదే ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ మీ ప్లేస్టోర్ని అయితే ఓపెన్ చేసి ఆడియో రియల్ అనే యాప్ సెర్చ్ చేసి ఫస్ట్ వస్తుంది కదా, అది ఇన్స్టాల్ చేయండి. లేకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అన్నీ పేస్ట్ చేస్తాను, మీరైతే అక్కడ తీసుకోవచ్చు అనమాట. మొబైల్కి ఒక లింక్, విండోస్కి ఒక లింక్ అవన్నీ నేనైతే పేస్ట్ చేస్తాను. సో మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాకైతే డౌన్లోడ్ అయిపోయింది అది. ఇప్పుడు నేను ఒకసారి అయితే యాప్ని అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఐపీ అడ్రస్. అదైతే మీకైతే కావాలన్నమాట. ఐపీ అడ్రస్ అయితే మనకు ఐపీ అడ్రస్ ఎక్కడ దొరుకుతుందంటే మన కంప్యూటర్లో అయితే దొరుకుతుంది అనమాట. దాన్ని చూడండి, ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ ఐపీ అడ్రస్ని మీరైతే ఆ మొబైల్ అయితే ఎంటర్ చేయండి. దానికోసం నేనైతే మళ్ళీ మొబైల్ని అయితే ఓపెన్ చేయాలి. బోర్ కొట్టినట్టయితే ఫీల్ కాకండి, ఇదైతే కంపల్సరీ కాబట్టి నేను కూడా ఏం చేయలేను. మొబైల్ని ఓపెన్ చేసేసి ఇది మీరు సింపుల్గా అర్థం చేసుకుంటే సింపుల్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరైతే ఇప్పుడు ఆడియో రియల్ని అయితే మళ్ళీ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు అక్కడ ఇందాక ఐపీ అడ్రస్ కనిపించింది కదా, దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. దీంతో మీరైతే మైక్రోఫోన్ కూడా అంటే మీరు ఎప్పుడైనా వీడియోస్ ఎడిట్ చేసుకోవాలన్నా దానికోసం అయితే మైక్ కావాలి కదా, మీ మొబైల్ని అయితే మైక్ అయితే వాడచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి అయితే స్పీకర్గా అయితే వాడుతున్నాను. దానికోసం ఫస్ట్ నేనైతే దాన్ని ఐపీ అడ్రస్ అయితే ఎంటర్ చేశాను. దీంతో నాకైతే వచ్చేసింది అనమాట. మీరు కూడా ఇలా చేసేసి మీరు కూడా మీ మొబైల్ని స్పీకర్గా అయితే వాడుకోవచ్చు అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.